చుక్కల అమావాస్య చాలా విశిష్టమైంది. ఈరోజు ముఖ్యంగా ఆడవారు ఎలాంటి పూజ చేసి ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరగా నెరవేరుతుంది. మరి ఈ చుక్కల అమావాస్య రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా దీపాలు వెలిగించాలో ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఈ చుక్కల అమావాస్య రోజు దీపారాధన ఎలా చేయాలంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి, పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. చెక్కపీటను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి బియ్యపు పిండితో ముగ్గు వేయవచ్చు. పీటపై దీపాలను ఏర్పాటు చేసి నువ్వుల నూనె లేదా నెయ్యి దీపాలను వెలిగించాలి. అనంతరం దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పూలు సమర్పించి నమస్కరించాలి. తర్వాత గౌరీదేవిని స్మరించుకొని కుటుంబం సభ్యులంతా ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థించాలి. కుటుంబంలో సంప్రదాయ ప్రకారం పులగం లేకుంటే పరమాన్నం వంటి నైవేద్యాలు కూడా దేవుడికి సమర్పించి మీరు దేవుణ్ణి పూజిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దానితో పాటు మీ పితృదేవతలను కూడా స్మరించుకుంటే మీరు అనుకున్న పనులు తొందరగా అవుతుంది. ఇది ముఖ్యంగా ఆడవారికి, పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి. పెళ్ళైన వారికి అయితే ఈ పూజ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి కలహాలు లేకుండా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వారైతే వాళ్ళకు తొందరగా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పూజ రైతులు కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆషాఢ మాసంలో బహుళ అమావాస్య కాబట్టి ఈ సందర్భంలో వర్షాలు అనేది కురవడము, పంటలు అనేది ఎక్కువగా పండుతాయి ఇవి రైతులు పూజ చేయడం వల్ల. కాబట్టి ఈ చుక్కల అమావాస్య హిందువులకు చాలా ఇష్టమైనది చెప్పవచ్చు. ఓం నమ శివాయ. శ్రీ కాళియే నమః.